ఈ నెల 12న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుందండి. అది కూడా ఆషాఢ అమావాస్య. అలానే కాకుండా గ్రహణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చెయ్యండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే గనక మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయండి. సమస్యలన్నీ కూడా పోతాయి. ఈ గ్రహణ దోషాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు ఉంటూ ఉంటాయి కదా! అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారని చెప్పొచ్చు. అందుకే ఏంటంటే మర్చిపోకుండా ఈ రోజున కలబంద మొక్క పరిహారం అనేది చేసుకోండి. నార్మల్‌గా కలబంద మొక్క పరిహారం ఏంటంటే ప్రతి నెలలో కూడా అంటే మనకు అమావాస్య ఏర్పడుతుంది కదా! ఆ రోజు చేస్తే మంచిది. చాలామంది కూడా ఇంటి గుమ్మానికి కలబంద మొక్క కడతారు కానీ కరెక్ట్‌గా కట్టడం అనేది చాలామందికి తెలియదు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా ఈ కలబంద మొక్క పరిహారం అనేది చెయ్యండి. మనకు రేపేంటంటే గనక బుధవారముతో 12వ తేదీన ఏంటంటే అంటే గ్రహణం ఏర్పడుతుంది. కాకపోతే గ్రహణం ఏంటంటే మనకు కనిపించదు. అంటే మన భారతదేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం కూడా లేదనమాట. శాస్త్రాల్లో మనకు చెప్పబడుతుంది. ఇక అలానే కాకుండా అమావాస్య మనకు చాలా ముఖ్యమైనది కదా! అమావాస్య ఏంటంటే గనక చాలా పవర్‌ని కలిగి వస్తుందనమాట. అది కూడా ఆషాఢ అమావాస్య చాలా చాలా పవర్‌ఫుల్ కాబట్టి ఈ రోజున కొన్ని నియమాలు పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం మారిపోయి మీ దోషాలు కావచ్చు, మీకుండే విపరీతమైన కష్టాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక అమావాస్య చాలా శక్తివంతమైనది కదా! అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఒకవేళ మీరు పాటించలేదనుకోండి చాలా కష్టాలొస్తాయన్నమాట. చాలా బాధలొస్తాయి. చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి. నియమాలంటూ ఏమీ లేదు. ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజున మనము ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటే ఏమవుతుందంటే గనక ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి. పసుపు నీళ్లు మీరు చల్లకపోయినా ఇంటిని మాపు వేస్తాం కదా! అప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అర స్పూను పసుపు, అర స్పూన్ అంతా గల్లులుప్పు ఉంటుంది కదా! అది వేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేయండి. ఇంట్లో తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఏంటంటే గనక మనకు యాక్టివేట్ అవుతాయన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఏదైనా నెగిటివిటీ ఉంటే అది కూడా దూరం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున ఇంట్లో ఏంటంటే గనక ఉప్పు అలానే కాకుండా పసుపు కలిపిన నీటితో ఇల్లంతా కూడా క్లీన్ చేస్తే మంచిది. ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే గనక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. మీ ఇంట్లో కలబంద మొక్క ఉందనుకోండి, ఆ కలబంద మొక్కకి ఏంటంటే గనక ఒక చెంబెడు నీటిని సమర్పించండి. మా ఇంట్లో కలబంద మొక్క లేనే లేదండి అనుకుంటారు కదా! మీ చుట్టుపక్కలైనా సరే కలబంద మొక్కలు కనిపిస్తూ ఉంటాయి కదా! అక్కడ ఒక చెంబెడు నీటిని సమర్పించి నమస్కారం చేసుకొని వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి. అలా చేస్తే చాలా మంచిది. లేకపోతే మీకు దూరంగా ఉంటే నీళ్లు సమర్పించకపోయినా పర్వాలేదు. కానీ సంకల్పం చెప్పుకొని మీ ఇంటికి ఏంటంటే గనక వేళ్లతో సహా అంటే ఈ యొక్క కలబంద మొక్కని పీకి ఇంటికి తెచ్చుకోండి. ఎందుకు సంకల్పం చెప్పాలంటే గనక పచ్చని వృక్షాలు కదా! అయితే కలబంద మొక్కని దేవతా వృక్షంగా పరిగణిస్తారు. ఎలా అంటే అందులో లక్ష్మీదేవి, పార్వతీదేవి అలానే కాకుండా సరస్వతీదేవి ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువు తీరుతారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి కలబంద మొక్కకు మనము చక్కగా సంకల్పం చెప్పుకొని తెచ్చుకుంటే మంచిదనమాట. అలా తెచ్చుకున్న కలబంద మొక్క పైన ఏంటంటే గనక పసుపు నీళ్లు చల్లితే అది పవిత్రంగా మారుతుంది. ఎందుకంటే దాని మీద మట్టి ఉండటం, దుమ్ము ఉండటం, ధూళి ఇలాంటివి ఉంటాయి కదా! మనం పసుపు నీళ్లు చల్లితే ఏంటంటే గనక ఆ మొక్క క్లీన్ అయిపోతుందనమాట. అలా అయిపోయిన తర్వాత ఆ మొక్కతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. కలబంద మొక్క ఇంటికి ఏంటంటే గనక దోషాలు, గండాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. అంటే ఆ కలబంద మొక్క అంటే మనకు అడ్డుకోవటానికి అవకాశం ఉంటుంది. అలానే ఇంటి పరంగా ఉండే ఇబ్బందుల్ని కూడా తీసేస్తుంది. కాబట్టి తెచ్చిన తర్వాత ఈ విధంగా అండి వేర్లు పైకి ఉండేలాగా కలబంద మొక్క చివర్లు అంటే కిందికి ఉండేలాగా వేలాడదీయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా వేలాడదీయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే గనక కలబంద మొక్క మన ఇంటికి ఉంటే మన ఇంటి పైన ఎలాంటి నరదిష్టి కానీ, చెడు దిష్టి కానీ, మనకొచ్చే చిన్న చిన్న కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ అవి కూడా రాకుండా పోవటానికి ఏంటంటే గనక అవకాశం ఉంటుంది. అంటే అవి కూడా మన దగ్గరికి రావు. మన ఇంట్లోకి చెడు శక్తి కూడా ప్రవేశించదు. కలబంద మొక్క ఇంటికి కడితే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలైతే వస్తాయండి. అలానే కాకుండా మనకు ఒక రకంగా చెప్పాలంటే గనక ఈ కలబంద మొక్క కట్టిన ఇంట్లోకి ఏంటంటే గనక దైవం ప్రవేశిస్తుంది. మీ ఇంట్లో ఇప్పటి వరకు మీకు దైవానుగ్రహం లేకపోయినా, దైవం ఏంటంటే గనక మిమ్మల్ని అనుగ్రహించకపోయినా మీరు చాలా వరకు కూడా అండి బాధపడిపోతున్నారు కదా! అంటే దేవుడు మమ్మల్ని అనుగ్రహించడు, మాకు అనుగ్రహం లేనే లేదు, మేము ఎన్ని పూజలు చేసినా కానీ వేస్టే, మా ఇంటి మీద నరదిష్టి, చెడు దిష్టి, కనుదిష్టి ఇవన్నీ కూడా ఉన్నాయని బాధపడతారు కదా! అలాంటి వాళ్ళు ఒక్కసారి కలబంద మొక్కని కట్టి ఇంటికి ఏంటంటే గనక వదిలేయండి. ఆ తర్వాత వచ్చే ఫలితాన్ని చూసి మీరే షాక్ అయిపోతారు. ఇది ప్రతి అమావాస్యకు మారుస్తూ ఉండండి. 3 నెలలు 4 నెలలు పనిచేయదండి. ఎందుకంటే కలబంద మొక్క మనకు దొరుకుతుంది కదా! ఆ విధంగా ఏంటంటే గనక తెచ్చేసుకొని ఈజీగా మన ఇంటి గుమ్మానికి మనం కట్టుకోవచ్చు. అలా కట్టుకొని మన ఇంటి పరంగా ఉండే మనకు అంటే
అంటే ఏర్పడే కష్టాలు, గండాలు, దోషాలను మనం తొలగించుకోవచ్చు. గ్రహణం ఎఫెక్ట్ కూడా మన మీద పడకుండా, గ్రహణం కనిపించదు, కాకపోతే ఏంటంటే గనక ఎంతో కొంత అంటే చెడు ఉంటుంది, దాని నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది, దాని నుంచి కూడా మనం బయటికి రాగలుగుతాం. కాబట్టి గుర్తుపెట్టుకొని ఏంటంటే గనక కలబంద మొక్కతో ఈ పరిహారం అయితే చేసుకోండి. ఎప్పుడైనా చేయొచ్చు. అంటే కొంతమందికి సమయం, సందర్భం అంటూ ఉంటుంది కదా, అలా అని ఏమీ లేదండి. అమావాస్య అంటే పవర్గానే ఉంటుంది, అమావాస్య ఘడియలనేవి ఉంటూనే ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమావాస్య పవర్ఫుల్గానే ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి, మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోండి, మీ ఇంటి వాతావరణం మీకు ఏంటంటే కనుక కలిసి వచ్చేలాగా చేసుకోండి. కలబంద మొక్క లక్కు మొక్కగా భావిస్తారు కాబట్టి లక్ ఏంటంటే కనుక మిమ్మల్ని విపరీతంగా అంటే ఆకర్షిస్తుందన్నమాట. అలానే కలబంద మొక్క పవర్ఫుల్ కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు. కావున గుర్తుపెట్టుకొని కలబంద మొక్క పరిహారం అయితే చేసేసుకోండి. ఇక మీ జీవితాన్ని మార్చుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ కలబంద మొక్క అంటే నెల రోజులే ఉంచండి, ఆ తర్వాత తీసి పడేయండి, సరిపోతుంది. మళ్ళీ కొత్తది అమావాస్య రోజు కట్టేసుకోండి, మీ ఇల్లు మీకు అనుకూలంగా ఉంటుంది, అన్ని దిష్టి దోషాలు పోతాయి. ఆ తర్వాత కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ పరిహారం చేసుకోండి. కొడుకులకు ఈ విధంగా దిష్టి తీయండి. ఇలా తీస్తే మంచిదనమాట. కొడుకులకు ఈ విధంగా దిష్టి తీయటం వల్ల పిల్లల మీద ఉండే నెగిటివ్ మొత్తం పోతుంది. ఒక పళ్ళెం తీసుకొని 3 ముద్దల అన్నం తీసుకొని ఒక ముద్ద పసుపు ముద్ద, ఒక ముద్ద ఎరుపు ముద్ద, ఒక ముద్ద తెల్లటి ముద్దను పెట్టి ఒక స్పూన్ అంత ఉప్పురాళ్ళు పోసి ఒక కోడిగుడ్డును పెట్టి ఏంటంటే గనక మీ ఇంట్లో ఉండే మగపిల్లలకు, ముఖ్యంగా మగపిల్లలకు కీడు జరుగుతుంది. గ్రహణం అలానే కాకుండా అమావాస్య ఏర్పడింది అనుకోండి, అంటే అమావాస్య రోజే సూర్యగ్రహణం ఏర్పడుతుంది కదా, అయితే దానికి చాలా పవర్ ఉంటుంది. కాబట్టి మనకేంటంటే గనక ఈ గ్రహణం కనిపించినా కనిపించకపోయినా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక ఇలా దిష్టి తీయాలని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. సాయంత్రం సంధ్యా సమయంలో 6:45 మధ్య ప్రాంతంలో ఎవరైతే ఇలా ఈ విధంగా కొడుకులకు దిష్టి తీస్తారో అలాంటి వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్ అనేది బాగుంటుంది, వాళ్ళ ఎదుగుదల అనేది బాగుంటుంది, వాళ్ళ మీద ఏంటంటే గనక నెగిటివ్ అనేది ఉండకుండా ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే గనక చెడు అనేది ఆవహించకుండా ఉంటుంది. దిష్టి దోషాలు అలానే కాకుండా ఎలాంటి చెడు కీడు కూడా మీ పిల్లలపైన పడకుండా ఉండటానికి పరిహారం అనేది మీకు పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఈ పరిహారం చేసిన తర్వాత ఆ పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా ఫలితాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారండి. మన పిల్లల ఎదుగుదల సరిగ్గా లేకపోయినా, లేదంటే పిల్లల మీద ఎక్కువగా దిష్టి దోషాలు ఉన్నా, పిల్లలకు నరదిష్టి విపరీతంగా ఉన్నా, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. ఇలాంటివి కొంతమంది నమ్ముతారు, నమ్మరు. నమ్మిన వారు చెయ్యండి, నమ్మని వారు ఏంటంటే కనుక వదిలేయండి. నమ్మకం లేకపోతే ఫలితం అనేది రాదు కదా, అందుకే నమ్మకంతో మీరు చేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీ ఇంట్లో ఇద్దరు పిల్లలకు తీయండి, ఒక్క పిల్లవాడున్నా ఒక పిల్లవాడికైనా సరే తీయండి. అలానే కాకుండా ఏంటంటే పుట్టిన 3 నెలల పిల్లల నుంచి 40 ఏళ్ల పిల్లల వరకు కూడా ఈ పరిహారం చేయవచ్చు. అంటే పెద్దవారు కదా, వాళ్ళకు కూడా చేయొచ్చు, ఏం కాదనమాట. మన పిల్లలు బాగా సంపాదిస్తున్నా మన పిల్లల మీదే అంటే ఏడుస్తూ ఉంటారు. అలానే కాకుండా మన ఇంట్లో మగ పిల్లలు ఎక్కువగా ఉన్నా మన పిల్లల మీద ఇరుగువారు, పొరుగువారు, మన బంధువర్గం నుంచి అందరూ కూడా మన పిల్లల మీద ఏడుస్తూ ఉంటారు. మనం కొంచెం ఎదిగినా మన మీదే మన కొడుకులు ఉన్నారని ఏడుస్తూ ఉంటారు. కాబట్టి అలా ఏంటంటే కనుక వాళ్ళ ఏడుపు మన మీద, మన పిల్లల మీద ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. ఎందుకంటే సమయం, సందర్భం అంతా కూడా 6 గంటల సమయం బాగుంటుంది. కాబట్టి ఆ సమయంలో చేసేసుకొని రిజల్ట్ని పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే కోడిగుడ్డు పరిహారం కూడా చెయ్యండి. ఒక రకంగా కోడిగుడ్డు అనేది అతీత శక్తివంతమైనదండి, చాలా పవర్ని కలిగి ఉంటుందన్నమాట. కోడిగుడ్డుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయండి. కోడిగుడ్డు పరిహారం అనేది ఏంటంటే కనుక 99% మనకు పనిచేస్తుంది. ఎలా అంటే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, కోడిగుడ్డు మన మీద నరదిష్టి విపరీతంగా ఉంది, దిష్టి దోషాలతో మనం సఫర్ అవుతున్నాం, దిష్టి దోషాలతో మనం ఇబ్బంది పడిపోతున్నాం, బాధపడుతున్నాం అనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకోండి. మనందరి ఇళ్లలో కోడిగుడ్లు ఉంటాయి కదండి, మనం బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంట్లో ఉండే ఒక కోడిగుడ్డుని తీసుకోండి చాలు. మీకు ఏదైనా సరేనండి, ఎవరైనా సరే చాతబడి చేయించినా, గాలి సోకినా, లేదంటే గనక మీ పైన ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందని మీకు అనిపించినా, లేదంటే మీకే ఏదో జరుగుతుందని ఒక అనుమానం ఉన్నా, సందేహం ఉన్నా, ఇలా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరేనండి, మీరు ఖచ్చితంగా చేసుకోవలసిన పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి అమావాస్య రోజు అంటే ఇది చాలా శక్తివంతమైన అమావాస్య, ఇది నిండు అమావాస్య అండి. అంటే దీనికి పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ అమావాస్య రోజున చేసుకునే పనులన్నీ కూడా మనకు పనిచేస్తాయండి. ఈ అమావాస్య రోజున చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు 99% పనిచేస్తాయి. 1% ఏంటంటే కనుక మనకు గ్రహాలు అనుకూలించకపోవటం, మనకు పూర్వకర్మ శాపాలు, పాపాలు ఉండటం, ఇలాంటివి అంటే ఉండటం ద్వారా మనకేంటంటే 1% ఫలితం రాకపోవచ్చు, కానీ 99% అయితే ఫలితం వస్తుందన్నమాట. అందుకే ఈ రోజున ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డు పరిహారం
పరిహారం అండి. ఎదుగుదల బాగుండాలన్నా, లైఫ్‌లో మీరు అనుకున్న గోల్‌ని రీచ్ అవ్వాలన్నా, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలన్నా, సంపాదన పెరగాలన్నా, మీరు మంచి పేరు, ప్రతిష్టత తెచ్చుకోవాలన్నా, అలానే కాకుండా మీ జీవితం మారాలన్నా సరే, ఒక కోడిగుడ్డు తీసుకొని దానిపైన ఏంటంటే గనక చక్కగా ఇంటూ మార్క్ వేయండి. ఇంటూ మార్క్ వేస్తే ఏమవుతుందంటే ఆ కోడిగుడ్డు పరిహారానికి కరెక్ట్‌గా పనిచేస్తుందని అర్థం అనమాట. అలా ఇంటూ మార్క్ వేసిన తర్వాత ఆ కోడిగుడ్డును ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూతా 11 సార్లు తిప్పి దాన్ని పగలగొట్టకుండా ఎక్కడైనా సరే దూరంగా మీ ఇంటి నుంచి పెట్టేసి రండి. లేదంటే మీరు అక్కడికే వెళ్ళేసి పరిహారం చేసేసి అక్కడే పెట్టేసి కూడా రావచ్చు. ఆ విధంగా కూడా ఏంటంటే గనక ఫలితం ఉంటుందన్నమాట. అలా కూడా మీరైతే రిజల్ట్‌ని పొందుతారని చెప్పొచ్చు. కాబట్టి అక్కడ పెట్టేసి ఇంకా వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే మీకు ఏంటంటే తెలిసిపోతుంది. ఇప్పుడు మనం సాయంత్రం చేసుకున్నా, ఉదయం చేసినా, ఎప్పుడు చేసినా ఆ అమావాస్య రోజు రాత్రి గడిచిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి మనకేంటంటే గనక మనకు తెలియని ఒక హ్యాపీనెస్, అంటే నెగిటివ్ పోయిందని ఒక థాట్స్, అలానే కాకుండా చెడంతా కూడా మన నుంచి దూరం అయిపోయిందని ఒక ఆలోచన అనేది మనలో వస్తుందన్నమాట. ఎక్కువగా ఏంటంటే గనక నెగిటివ్‌గా ఆలోచించకుండా పాజిటివ్‌గా ఆలోచించడం, పాజిటివ్‌గా ఏంటంటే గనక పనులు చేసుకోవటం, ఇదంతా కూడా మనం ఏంటంటే చూడగలుగుతామని చెప్పొచ్చు. అయితే కోడిగుడ్డుకు అంతటి శక్తి ఉంటుంది. అంత చక్కగా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది, సిద్ధిస్తుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజు మర్చిపోకుండా కోడిగుడ్డు పరిహారం అయితే చెయ్యండి. ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితాలైతే ఉంటాయండి. ఫలితాలు రావని చెప్పట్లేదు, కానీ మనకేంటంటే నమ్మకం అనేది కూడా ముఖ్యం. కాబట్టి నమ్మకంతో చేసుకుంటే ఎక్కువగా రిజల్ట్ అయితే పొందవచ్చు అనమాట. అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి. చేసేసి రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ఏంటంటే కనుక కష్టాలను దూరం చేసుకోండి. మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీతో పాటు, మీ మీద ఉండే కారాత్మక శక్తులతో పాటు, మీ మీద ఉండే కొన్ని దృష్ట శక్తులను కూడా మీరు దూరం చేసుకోవచ్చు అనమాట. అన్ని విధాలుగా కూడా చక్కగా పనిచేస్తుంది. కావున పాటించుకోండి. ఆ తర్వాత అమావాస్య రోజున ఖచ్చితంగా 7 ఏళ్ల దరిద్రం పోవాలంటే ఆవుకి ఇది తినిపించండి. 7 ఏళ్ల దరిద్రం పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి అమావాస్య రోజున ఎవరైతే ఆవుకు టమాటాలను పెడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దరిద్రం దరిదాపుల్లోకి కూడా రాకుండా పారిపోతుంది. దరిద్రం మీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది. దరిద్ర సమస్యల నుంచి, బాధల నుంచి మీరు బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి. అందుకే ఏంటంటే మీరు ఇలా టమాటాలను ఆవుకు తినిపించండి. ఈ రోజున తోటకూర తినిపించవచ్చు, టమాటాలను పెట్టవచ్చు, కీరను పెట్టవచ్చు, క్యారెట్ని పెట్టవచ్చు, బంగాళదుంపల్ని పెట్టవచ్చు. ఇలా మనకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది ఆవుకు తినిపించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఆ ఫలితాలను మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతాం. కాబట్టి తినిపించండి, కోరికలు కూడా తీరుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ వివాహ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అందులో మాకు అనుకూలత లేదని బాధపడతారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే గనక ఆవుకు ఇది పెట్టండి. అమావాస్య గ్రహణం ఆషాఢ మాసంలో అంటే చివరి రోజు కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీరేంటంటేనండి మీ వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు వస్తున్నాయి, అడ్డంకులు వస్తున్నాయి, వివాహ సంబంధాలు అంటే వస్తున్నాయి కానీ ఆగిపోతున్నాయి, పెండింగ్లో పడిపోతున్నాయని బాధపడతారు కదా. అలాంటి వాళ్లకు 1000% ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట. ఇది చాలా మంది చేసేసి ఫలితాలను పొందారు. కాబట్టి మరి మీరు కూడా చేసేసి ఏంటంటే గనక రిజల్ట్ని పొందండి. ఏమీ లేదు, బియ్యపిండిని ఒక చిన్న టీ గ్లాస్ ఎడంత తీసుకోండి. అలా తీసుకున్న బియ్యపిండిలో బెల్లం నీళ్లు పోసి చుట్టండి, అంటే ముద్ద చేయండి. ముద్ద చేసిన తర్వాత దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళండి. మీకు దగ్గరలో ఉంటాయి కదండి ఆవులు, అక్కడికి వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే గనక సంకల్పం చెప్పుకోండి. అంటే వివాహం జరగాలి, వివాహ ప్రయత్నాలు ఏంటంటే గనక చక్కగా ఫాస్ట్గా అవేంటంటే గనక జరిగేలాగా చూడమని సమస్త దేవతల్ని అంటే మీరు నమస్కరించుకొని ఆ తర్వాత ఏంటంటే మీరు తీసుకెళ్ళింది ఆవుకు పెట్టేస్తే సరిపోతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్నట్టుగా మీ యొక్క అంటే వివాహ ప్రయత్నాలు కూడా జరిగిపోతాయి. మీరే అద్భుతాలను చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా చెయ్యండి. ఇది వివాహ ప్రయత్నాల పరంగానే కాదు, మీరు ఒక రకంగా చెప్పాలంటే గనక మీకు అంటే ఉద్యోగం కూడా వస్తుందన్నమాట, ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుందన్నమాట. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి, ఇంకా తిరుగుండదనమాట. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందండి. ఆ తర్వాత ఈ రోజున వంకాయలను కూడా ఆవుకు తినిపించవచ్చు. అలా తినిపించిన ఫలితం అయితే వస్తుందన్నమాట. వంకాయలను తినిపించడం వల్ల ఏంటంటే గనక మనం చాలా వరకు కూడా అధైర్యంగా ఉంటాం కదా, ధైర్యం కోల్పోతూ ఉంటాం కదా, అలాంటి వాళ్లకు ధైర్యం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వంకాయలను ఏంటంటే గనక ఆవుకు తినిపించండి. ఆవుకు వంకాయలను తినిపిస్తే మీలో ధైర్యం ఎక్కువగా పెరిగిపోతుంది, దైవానుగ్రహం కూడా కలుగుతుందండి. అందుకే వంకాయలను పెట్టండి. అనంతరం అమావాస్య రోజున ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు కాలికి ఏంటంటే గనక మసి బొట్టు లేదంటే నల్లటి బొట్టు పెట్టుకోండి, అరికాల్లో పెట్టుకోండి, మంచిదనమాట. ఇంకా అలానే కాకుండా కాలికి నల్లదారం కట్టుకోండి. అలా కట్టుకుంటే మంచిది. నార్మల్ రోజుల కంటే కూడా అమావాస్య రోజు కాలికి నల్లదారం కడితే చాలా మంచిదండి. శని ప్రభావాలు, రాహుకేతు ప్రభావాలు తొలగిపోతాయి. కాబట్టి వీలుంటే కాలికి నల్లదారం కట్టుకోండి. అనంతరము
యాలకులతో ఈ పరిహారం కూడా చేసుకోండి. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి యాలకులకు అతీత శక్తి ఉంటుందన్నమాట. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకేంటంటే గనక పనిచేస్తాయండి. అందుకే మీరు ఇక్కడ 5 యాలకులు తీసుకోండి. 5 యాలకులు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఎవరైతే చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుందన్నమాట. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. యాలకులు 4 దిక్కుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించేంత శక్తి ఉంటుందన్నమాట. ఇప్పుడు డబ్బు లేదనుకోండి, యాలకులు తీసుకుని దైవం ముందు పెట్టి మాకింత డబ్బు కావాలని సంకల్పం చెప్పుకొని 7 సార్లు తల చుట్టూ తిప్పి యాలకులను ఏంటంటే గనక వేప చెట్టు దగ్గర పడేస్తే ఖచ్చితంగా ఆ రోజు మనకి ఏదో ఒక రూపంలో ఎవరో అంటే ఒకరి సహాయంతో మన దగ్గరికి డబ్బు వస్తుంది. లేదంటే మనం కష్టపడింది మన దగ్గరికి వస్తుంది. ఇలా మనకేంటంటే ఫలితాలు వస్తాయి. కాబట్టి యాలకులతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోండి. అలానే కాకుండా ముఖ్యంగా తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఒక 5 యాలకులు తీసుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తాం కదా అమావాస్య రోజు. అప్పుడు అమ్మవారి పటం ముందు పెట్టి దీపధూప నైవేద్యాలతో పూజించి యాలకులను కూడా అమ్మవారి పటం ముందు ఉంచి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ యాలకులను తీసి పర్సులో పెట్టుకోవటం కానీ, జేబులో పెట్టుకోవటం కానీ, బీరువాలో దాచుకోవటం కానీ ఇలాంటివి చేస్తే కూడా అండి ధనం రావటమే అనేది మనం మన కళ్ళతో చూడగలుగుతాం. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదనమాట. ఆ సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. ధన సమస్య పూర్తిగా పోయి మనకు విపరీతమైన అదృష్టం పట్టి మన జీవితం అనేది మారిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం అనేది చేసుకోండి. దీనివల్ల 99% మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. మీరే షాక్ అయిపోతారు, మీరే ఆశ్చర్యపోతారు. మీరే ఏంటంటే గనక ఇంతలా ఫలితం వస్తుందా, యాలకులు మాకు ఇంతలా ఫలితాలు ఇస్తాయా అన్నట్టుగా ఏంటంటే గనక మీరు ఇంకా అంటే షాక్లోనే ఉండిపోతారండి. యాలకులకైతే అంతటి పవర్ ఉంటుంది. యాలకులు అంత శక్తివంతమైనవి. యాలకులు ఏంటంటే గనక అమ్మవారి అనుగ్రహాన్ని కూడా కలిగించే అంత అంటే పర్ఫెక్ట్గా అవి పనిచేస్తాయి అనమాట. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా యాలకులను భావిస్తారు కాబట్టి వాటితో ఏది చేసినా కానీ మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా.